కుంభరాశి వాళ్ళకి పట్టబోయేటువంటి షష్టగ్రహ కూటమి మార్చి 28, 29, 30వ తారీఖుల్లో కుంభరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ లో పడుతోంది. సెకండ్ హౌస్ లో పడుతోంది అంటే కుటుంబపరమైన చిక్కుల్లో కానీ వాక్కు దోషము, ఏదైనా మాట ఇవ్వడం వల్ల నేనున్నాను సహాయం చేస్తానని మాట ఇవ్వడం వల్ల ఇరుక్కుపోవడము, హామీ సంతకాలు పెట్టి ఇరుక్కుపోవడము, లేకపోతే దాచుకున్నటువంటి డబ్బులంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోవడము, మోసపోవడము, ఇలాంటి ఎన్నో సమస్యలు కానీ ఇబ్బందులు కానీ సడన్ గా మీ జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. దాచుకున్న డబ్బులు ఎక్కడికి పోకుండా భద్రంగా పెట్టుకోండి. మాట విషయంలో జాగ్రత్త. తల్లిదండ్రులకు ఎక్కువగా విలువ ఇవ్వండి. వాళ్ళు చెప్పేటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా తీసుకోండి. షష్టగ్రహ కూటమి వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి. పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ కనుక ఏమైనా దోషం ఉంటే ఖచ్చితంగా సవరణ చేసుకోండి. లేదు అనుకుంటే కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. దోషం ఉంటే ఇష్టదేవతని కులదేవతని ఎక్కువగా ఆరాధన చేయడము, ప్రతినిత్యము దేవతార్చన చేయడం వల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ నుంచి ఈజీగా బయటపడతారు.